కృష్ణా జిల్లా అవనిగడ్డలో క్రికెట్ బెట్టింగ్ కేసులో వైసీపీ ఎంపీపీ తుంగల సుమతీదేవి కొడుకు పవన్ కుమార్ ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లో బాల్ కు పందాలు కాస్తున్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ తన నెట్వర్క్ విస్తరించినట్టు పోలీసులు గుర్తించారు. పవన్ బ్యాంక్ అకౌంట్ లో లక్షలాది రూపాయలున్నట్లు పోలీసులు తనిఖీలో తేలింది. మిగిలిన బుకీలను కూడా అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో క్రికెట్ బెట్టింగ్ కేసులో వైసీపీ ఎంపీపీ తుంగల సుమతీదేవి కొడుకు పవన్ కుమార్ ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లో బాల్ కు పందాలు కాస్తున్నట్టు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ తన నెట్వర్క్ విస్తరించినట్టు పోలీసులు గుర్తించారు. పవన్ బ్యాంక్ అకౌంట్ లో లక్షలాది రూపాయలు ఉన్నట్లు పోలీసుల తనిఖీల్లో తేలింది. మిగిలిన బుకీలను కూడా అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ భారీగా పెరిగాయి. నేపథ్యంలో కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసీపీ ఎంపీపీ కుమారుడు అరెస్ట్ కావడం స్థానికంగా సంచలనం కలిగించింది. ఎప్పటి నుంచో కూడా గత వరల్డ్ కప్ టోర్నమెంట్ కావచ్చు, ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి కూడా యువతను అట్రాక్ట్ చేసే విధంగా సోషల్ మీడియాలో, అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో ఇచ్చిన మెసేజ్లు పెడతాం, 10కి 20 రూపాయలు ఇస్తామంటే అట్రాక్ట్ చేయడంతో చాలా మందిని ఆకట్టుకోగలిగారు. వారి ద్వారా పెద్ద ఎత్తున పందాలు గాయించి ఆ డబ్బుతో జల్సాలు చేయటం ఆనవాయితీగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఐపీఎల్ లో కూడా ఇదే విధంగా భారీగా బెట్టింగ్లు గాయించడంతో పాటు అతని అకౌంట్ లో లక్షల రూపాయలు ఈ లావాదేవీలు జరుగుతూ భారీగా డబ్బులు కూడా ఈ పందాల ద్వారా వచ్చినట్టు అధికారులు గుర్తించారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత నిన్న ఎంపీపీ సుమతీదేవి కుమారుడు పవన్ కుమార్ విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఐపీఎల్ మ్యాచ్ లో ఎవరి విజయం సాధిస్తారనే కాకుండా బాల్ టు బాల్ అంటే 6 కొడతారా, 4 కొడతారా, అవుట్ అవుతారా, ఇట్లా ప్రతి బాల్ని కూడా కనిపించే విధంగా యువతను అట్రాక్ట్ చేయడం, వారి ద్వారా లక్షల రూపాయలు దోచుకోవడం, ఈ మొత్తం బెట్టింగ్ లో కూడా చాలా మంది యువత తమ భవిష్యత్తు కూడా నాశనం. గతంలో ఇదే అవనిగడ్డలో కొంతమంది ఆత్మహత్య చేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అసలు మొత్తం ఎప్పటి నుంచి నిర్వహిస్తారు, కింద పడి ఎంతమంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు అంతపై లోతైన విచారణ అయితే సాగుతుంది. అయితే కేవలం పవన్ కుమార్ ఒక్కరితోనే ఈ మొత్తం వ్యవహారం నడదని, దీనికి సంబంధించి ఇటు హైదరాబాద్, విజయవాడ కేంద్రంలో మరికొంతమంది అతనితో పాటు ఉన్నట్టు కూడా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసేందుకు కూడా దర్యాప్తు బృందాలు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. థ్యాంక్ యూ ప్రసాద్.